మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కొడుకు అని. పెండ్లాని చెప్పిందని తల్లిని రోడ్డు మీద వదిలేసిపోయిన కొడుకు అని. బతికుండంగానే కాలబెట్టిన కఠినాత్ముడైన కొడుకు అని ఇట్లా లోకం మీద పేగు తెంచుకొని పుట్టిన దుర్మార్గమైన కొడుకులు చేసిన ఘోరాల గురించి చెప్పుకున్నాం కదా. అట్లాంటి బద్మాషాల ముచ్చట్లు కాకుంటే ఈ ఒగ్గిసొంటి ఉత్తమమైన కొడుకుల గురించి కూడా నలుగురికి చెప్దాం పాన్రి. కొడుకు అంటే ఇగో గీనే, తల్లిని నెత్తిన పెట్టుకునే గొప్పోడంటే గీ అన్నే. నవమాసాలు మోసిన అమ్మ కష్టం తెలిసిన ఈ కాలం గొప్ప కొడుకు ఈతగాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహరాన్పూర్ అనే ఏరియాలో ఓ అన్న తన తల్లిని భార్యతో కలిసి గిట్ల మోసుకుంటా పోతున్నారు. గంగానది చుట్టుపక్కలున్న రాష్ట్రాలల్లా కన్వర్ అనే యాత్ర జరుగుతుందట. అంటే కాషాయం బట్టలు కట్టుకొని చెప్పులు లేకుండా గంగానది ఒడ్డుకు నడిచిపోవాలనట. అక్కడ గంగానది నీళ్లు ముంచుకొని తెచ్చి ఊర్లున్న శివునికి అభిషేకం చేయాలనట. అగో ఆ కార్యానికి తన నడవలేని తన తల్లిని కావడి కట్టుకొని తీసుకొని పోతున్నాడు. అమ్మా, నువ్వు నన్ను కడుపుల నవమాసాలు మోసిన దానికంటే ఎక్కువేం కాదు నా ఈ మూత. నా కోసం ఎన్ని తినకుంటున్నావో, నా కోసం ఎంత తిప్పల పడ్డవో, నేను 1-2 రోజులు కష్టపడలేనా అన్నట్టు భార్యతో కలిసి బయలుపోతుండు. అయితే కన్వర్ యాత్ర చేయాలని ఉన్నది గాని మోసుకొని పోవుడు వద్దు కొడుక అని చెప్పిందట తల్లి. కానీ కొడుకే పట్టుబట్టి గిట్ల కావడి తయారు చేసి తల్లిని ఎత్తుకొని పోతుండు. ఇంత మంచి కొడుకు కలిగిన ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో కదా. ఈ ముచ్చట ఇట్లుంటే ఇక్కడ చూడుండ్రి ఇంకో కొడుకు ఏం చేసిండో. తల్లి నీ రుణం ఎంత చేసినా తీరది అమ్మా, నీ తీరుగా ప్రేమ నేను వంచలేను. కనీసం నడవలేని నిన్ను గిట్ల సైకిల్ మీద తీసుకోగలుగుతున్న తల్లి అన్నట్టు సైకిల్ మీద కూసబెట్టుకొని కొడుకు బాధ్యతను నెరవేరుస్తుండు. బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొట్టడానికి ఝాన్సీ లక్ష్మీబాయి తన కొడుకును ఈపుకు గట్టుకొని యుద్ధం చేసినట్టు తన తల్లిని ఈపుకు గట్టుకున్నాడు. ఇట్లా నన్ను ఎన్నిసార్లు కట్టుకొని కష్టం చేసినవో, నీ రెక్కల మీద ఎన్నిసార్లు ఉయ్యాలలు ఊపినవో, తల్లి నీ రుణం తీరది ఎంత చేసినా అన్నట్టు సైకిల్ మీద తీసుకుపోతుండు. వీళ్ళు కదా కొడుకులంటే, వీళ్ళు కదా అమ్మ ప్రేమ కిలువిచ్చేది. చిన్నప్పుడు చిటికెన వేలు పట్టుకొని నడక నేర్పించింది, అన్నం మెత్తగా కలిపి గోరుముద్దలు తినిపించింది. అప్పుడు మాకు సోయి లేకపోవచ్చు గాని ప్రతి తల్లి తన కొడుకులను అల్లారు ముద్దుగానే సాగుతుంది. అందుకే తల్లి నువ్వు నడవలేని టైంలా మీకు మేము అమ్మలైతున్నాం అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియోలు ఇంటర్నెట్ లో గిర్రగిర్రగా తిరుగుతుండే వరకల్లా ఈ తల్లుల కొడుకులకు చేతులెత్తే దండాలు పెడుతురు దేశం పబ్లిక్. మస్తు గ్రేట్ కదా, ఏమంటారు?